అంటే మన మాజీ ముఖ్యమంత్రి ఆయనకు మతి ఉండి మాట్లాడుతుండా లేదా అని ఆయనకు తెలియాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు విలనవుతుందా, తెలంగాణలో నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయినందుకు కాంగ్రెస్ పార్టీ విలనైందా? ఏ విధంగా విలనైంది? ఇన్ని సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల ఆశయాన్ని కాంగ్రెస్ పార్టీ దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగింది, ఆశయాన్ని నిజం చేయగలుగుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవుతుంది? ఈ విధంగా మాట్లాడినందుకు కేసీఆర్ గారే తెలంగాణ ప్రజలకు ఒక విలన్లా కనబడుతున్నాడు. తెలంగాణ ప్రజలు మొత్తము ఆయనని ఇప్పుడు ఈ విషయంలో మాత్రము 100% ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క ప్రజలు. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇది పేదల కోసం ఇచ్చిన గ్యారెంటీలు. క్రమం తప్పకుండా స్టెప్ బై స్టెప్ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ నడుస్తూనే ఉంది. దేశంలో పేద ప్రజలు చాలామంది ఉన్నారు, 85% పేద ప్రజలు ఉన్నారు. తెలంగాణలో కూడా అదేవిధంగా ఉన్నారు. గ్యాస్ ఏదైతుందో 1200 గ్యాస్ దేశం మొత్తం మీద 1200 ఉంటే తెలంగాణలో 500 రూపాయలకి గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం మనము ఇస్తున్నాము. ఇది ఈ విజయం కాదా? ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేద ప్రజలకు అందుతున్న ఈ విజయాలు కాదా? ఇవన్నీ కనబడతలేవా కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. భూభారతి ద్వారా ప్రతిందరూ తెలుసు, చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రోడ్ల మీదకి వచ్చి ఎస్పెషల్గా ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర, మీ కలెక్టర్ దగ్గర మొరబెట్టుకున్నా కానీ ఎవరు పట్టించుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ దాన్ని శాశ్వత పరిష్కారం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ భూభారతి తీసుకొచ్చింది. దీనివల్ల ఇక నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా, ఎవరికి కూడా వివాదాలు లేకుండా ఒక మంచి వాల్యుబుల్ ఈ ప్రాపర్టీస్ కాబట్టి తెలంగాణ మొత్తంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే మన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్ణయం. దీన్ని ఇమీడియట్గా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఇది ఆల్రెడీ మంచి సక్సెస్ఫుల్ అవుతుంది. రేవంత్ రెడ్డి అన్న పేరు ఎత్తుకోవడానికి ఆయనకు భయము. ఎందుకంటే కళలో కూడా ఊహించని పేరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడము. ఆయనకు ఇంకా ఆ కళ అలానే ఇది కళనా నిజమానే ఇంకా దాంట్లోనే ఉన్నాడు కాబట్టి అతను పేరెత్తుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాలు కోల్పోయినాము. ఇక జీవితాంతము మేము ప్రభుత్వం ఏర్పరచలేమనే భయంతో